నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. డాన్స్ అసోసియేషన్లో అసలు గొడవలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి, అసలు గొడవలకి ప్రధానంగా కారణం ఏంటి? ఓవైపు జానీ మాస్టర్కి ఫెడరేషన్ నుంచి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అండ్ ఇంకా జానీ మాస్టర్ కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఏం జరగబోతుంది? పర్మనెంట్గా జానీ మాస్టర్ని బహిష్కరిస్తున్నారా యూనియన్ నుంచి? ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రిజైన్ చేసిన ఈసీ మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా రిజిగ్నేషన్ లెటర్ ఫెడరేషన్కి ఇచ్చామని చెప్పారు. వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారు, అది మీరు ఆమోదించారా? అసలు ఈ ఇష్యూ అంతా కూడా వాళ్ళ యూనియన్లో అంతర్భాగమేనండి. దీనికి మేము ఒప్పుకుంటున్నాము. కానీ యూనియన్ కార్యవర్గం మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే ఫెడరేషన్ని సంప్రదించాలి. ఇది ఆనవాయితీ మా ఫెడరేషన్లో. ఆ తీసుకునే నిర్ణయాలు కూడా సహేతుకంగా ఉంటే మేము ఇప్పుడు ఇన్వాల్వ్ కాము. ఇట్లా కక్షపూర్వకంగా ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటే ఫెడరేషన్ తప్పనిసరిగా ఇన్వాల్వ్ అవుతుంది. కార్యవర్గం మీద నిర్ణయాలు తీసుకుంటే మాత్రమే, సభ్యుల మీద తీసుకుంటే వాళ్ళ అంతర్గత వ్యవహారాలు ఏం సంబంధం లేదు. ఇట్లాగనే సెక్రటరీ, కోశాధికారి గారి మీద వివిధ రకాలుగా గత 3 నెలల నుంచి వాళ్ళ ఎలక్షన్ జరిగింది. 6 నెలలు అయింది. 6 నెలలు ఒక 2 నెలలు మాత్రమే కొంచెం కరెక్ట్గా పరిపాలన చేసుకున్నారు. ఇంకా 2 నెలల నుంచి అన్ని స్టార్ట్ అయినాయి. వాళ్ళకి అంతర్గత వ్యవహారాలు ఇండివిజువల్గా మేము ఫైనల్గా గుర్తించింది అంటే వాళ్ళ మధ్యలో జరిగే అంతర్గత పోరుని వాళ్ళ యూనియన్ నాయకత్వాన్ని మీదకి తీసుకొచ్చి అధికార దుర్వినియోగం చేశారని మేము భావించడం జరిగింది. ఆ తర్వాత ఒకరు పడలేదని ఒకరి మీద కక్ష సాధింపు, ఇంకొకరు పడలేదని ఇంకొకరి మీద కక్ష సాధింపు, అది కక్ష సాధింపు ధోరణి అనేది కనపడుతుంది తప్ప అక్కడ వేరే విషయాలు మేము అంత ఎక్కువగా లోతుగా మా ముందుకైతే రాలేదు. తర్వాత పలు రకాలుగా నా దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. సరే, సెక్రటరీ ట్రెజరర్ కనుక తప్పు చేశారు అన్నప్పుడు వాళ్ళని పిలిచి ఇక్కడ చాలాసార్లు మాట్లాడాం. అభియోగాలు వచ్చినప్పుడు పిలుస్తాము, పెద్ద మనుషులుగా మాట్లాడతాము. క్యాషియర్ది ఏదో చిన్న డబ్బులు పర్సనల్గా వాడుకుంటున్నాడని చెప్తే, సరే క్యాషియర్ కూడా కొత్త కాబట్టి అట్లా కాదమ్మా, ఇట్లా చేసుకోవాలని చెప్పాం. కాబట్టి అసలు వాళ్ళ యూనియన్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పటి వరకు కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చెక్కు పవర్ ఎనీ 2 అని పెట్టుకున్నారు. ఈ సెక్రటరీ ట్రెజరర్ నాకు తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు అనేది ఆ ప్రెసిడెంట్ అభియోగం. అప్పుడు మేమేం చేసామంటే కూర్చోబెట్టి, అమ్మ ఇప్పటి నుంచి ముగ్గురు చెక్ పవర్ పెట్టుకోండి, అసలు ఇప్పుడు ప్రాబ్లమ్సే రావు కదా అని కూడా సాల్వేషన్ చేసాము, పంపించాము. ఇక ఆ తర్వాత వ్యక్తిగతంగా వారి వివరణలు కోరితే చాలా చిల్లీగా అనిపించాయి మాకు కూడా. ఇంకా సరే అవన్నీ చెప్పుకుంటా పోతే చాలా టైం పడుతుంది. సరే, ఫైనల్గా ఏంటంటే అధ్యక్షులు వారు సెక్రటరీ మీద ఆయన నిర్మాతల దగ్గర నుంచి కొంచెం డబ్బు తీసుకొని ఆ డబ్బు మన కార్మికులకు పంచట్లేదు, అలాగే నిర్మాతల దగ్గర ఎక్కువ రాస్తున్నాడు, మన పోయింది 100 మంది డ్యాన్సర్లు అయితే 110 మంది డ్యాన్సర్ల బిల్లులకు కొంచెం కంపేర్ నేను గుర్తించడం జరిగింది అని, కాబట్టి నేను సెక్రటరీని తీసేస్తాను అని చెప్పడం జరిగింది. మేము అప్పుడు ఏమన్నామంటే, అమ్మా సెక్రటరీగా యూనియన్లో ఏమైనా దుర్వినియోగం అయిందా, లేకపోతే ఏమన్నా నిర్మాతల దగ్గర నుంచి నీకు ఏమైనా కంప్లైంట్ పెట్టారా అంటే, నాకు కంప్లైంట్ కాదండి, ఇది మేము సుమోటోగా తీసుకున్నాను. ఓకే, మంచి పని చేసావు. ఇప్పుడు ఈ ఒక్కడే చేస్తున్నాడు కోఆర్డినేటర్, మిగతా కోఆర్డినేటర్ అందరూ ఇదే పని అంటే, మిగతా కోఆర్డినేటర్లు అందరూ ఇదే పని అండి అన్నారు. మరి గత 6 నెలల్లో ఎప్పుడైనా నువ్వు జనరల్ పెట్టి సభ్యులకి ఇలా కోఆర్డినేటర్లు ఇలా ఎక్కువ రాస్తున్నారు, ఇలా రాస్తే కనుక మేము సస్పెండ్ చేస్తాం అని ఎప్పుడైనా నువ్వు చెప్పావా అంటే, చెప్పలేదు అన్నది. మరి ఎవరికి చెప్పకుండా నువ్వు టేబుల్లో రాత్రి నువ్వు నిర్ణయాలు తీసేసుకొని మీరు నిర్ణయాలు తీసేసుకొని అట్లా చేయడం తప్పమ్మ. ఒక సెక్రటరీని తీసేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా శిక్షిద్దాం, కానీ అతను నోటీస్ ఇవ్వాలి, దాని మీద వివరణ ఏమని అడగాలి. అడిగిన తర్వాత మాత్రమే అది కూడా జీబీలో పెట్టుకోవాలి, అట్లా చేసుకోవాలి. ఒక సిస్టమ్ ఉంటుంది. సెక్రటరీని తీసేయాలంటే కొంచెం ఫెడరేషన్ ఇన్వాల్వ్ అయ్యింది. నువ్వు చేసేది కరెక్టా కాదా, లేకపోతే వ్యక్తిగతంగా చేస్తున్నావా, లేకపోతే కరెక్ట్ రూల్ ఫాలో అవుతున్నావా లేదు అన్నదానికి ఫెడరేషన్ ఇన్వాల్వ్ అయ్యింది అని మీకు క్లారిటీగా చెప్పడం జరిగింది. సరే, అవన్నీ లెక్క చేయకుండా మాకు ఎప్పుడూ చూపెట్టలా, జస్ట్ మీడియాలో ఇట్లా చేసి అట్లా చేసి అన్న తర్వాత మొన్న ఈ మధ్య కాలంలో ఇక్కడ పిలిచి మాట్లాడిన తర్వాత అసలు నువ్వు ఆధారాలు చూపెట్టకుండా అభియోగం ఒప్పుతా అంటే మేమే ఒప్పుకుంటాము, నువ్వేది గాల్లో చూపించడం కదమ్మా, కరెక్ట్ అభియోగాలన్నీ కూడా మాకు పేపర్ సబ్మిట్ చేసి ఆ తర్వాత ఆ సబ్మిట్ చేసిన పేపర్లు అతనికి కూడా ఒక సెట్ ఇచ్చి ఆయన వివరణ కోరాలి. మనం వివరణ కోరిన తర్వాతే మనం ఎన్ని ప్రొసీజర్ చేయాలి తప్ప అంటే ముందే నేను నిర్ణయం తీసేసుకున్నా, నాకు జనరల్ బాడీలో సభ్యులు ఒప్పుకున్నారు అనేది వీళ్ళ వర్షన్. సరే, వాళ్ళ కమిటీలో కూడా ఒప్పుకున్నారు, ఆయన మీద ఇట్లా తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళు చూపించారని చెప్పేసి మినిట్స్లో సంతకం పెట్టాక వాళ్ళు నెక్స్ట్ డే ఫెడరేషన్కి వచ్చి అందరూ, మేడం సార్ మేము ఆడ మీటింగ్లో చెప్పేది ఒకటి రాసేది ఒకటి, మీటింగ్లో రాసిన దానికి సంతకం పెట్టకపోతే మా మీద ఫోర్స్ చేస్తున్నారు, మేము తట్టుకోలేకపోతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం, కొంచెం మాకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి, తప్పటిదాకా రాజీనామా చేస్తాం సార్, మా వల్ల కాదని చెప్పి 10 మంది రాజీనామాలు చేశారు. ఇక్కడ చేసినప్పుడు ఫెడరేషన్ ఏం చేస్తాయండి, మళ్ళీ వాళ్ళని పిలుస్తాం, ఎందుకు చేశారమ్మా అని చెప్పేసి అందరినీ పిలిచాను. 17 మంది కమిటీని పిలిచి ఇది తప్పు, ఇలా మంచిగా చేసుకుంటే వెళ్ళండి ఇంకా అని చెప్పేసి ఇక్కడ బాగానే విన్నట్టుగానే వింటున్నారు, కానీ మళ్ళీ నా నిర్ణయమే ముందుకెళ్ళాలి అనే ఒక మొండి పట్టుదలతో పోతున్నారు తప్ప ఇది చిన్న సమస్య, పెద్ద సమస్య కానే కాదు.
ఇక్కడ ఇగో అనేది పక్కన పెట్టి ఒక సిస్టమేటిక్గా ఇక్కడ 600 మంది భవిష్యత్తు, ఒక యూనియన్ భవిష్యత్తు, మాస్టర్ల భవిష్యత్తు, మన యూనియన్ ముందుకు తీసుకెళ్ళాలి అనేది పక్కన పెట్టి ఎంతసేపటికి ఇదే ఇప్పుడు ఆ తప్పు అనేది డైరెక్ట్గా ఫెడరేషన్కి సబ్మిట్ చేసి ఇస్తే ఫెడరేషనే స్వకాజ్ నోటీస్ వేస్తుంది కదా, ఫెడరేషన్ ఒక కమిటీ వేస్తుంది, దీని మీద వెంటనే నిర్ణయం తీసుకుంటుంది. ఇవన్నీ కాకుండా నేను జనరల్ బాడీలో నేను నిర్ణయం తీసేసుకున్నాను, నేను సస్పెండ్ చేస్తాను అనేది ఒక అభియోగం ఆ సెక్రటరీ మీద. ఈ కమిటీ మెంబర్లు ఫెడరేషన్ అధ్యక్షుల వారి మీద ఫెడరేషన్ కంప్లైంట్ ఇచ్చారు, ఫెడరేషన్ రాజీనామా చేశారనే కోపంతో వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తూ అంటారు. అసలు వాళ్ళంతటికి వాళ్ళే మళ్ళీ అసలు మాకెందుకు గొడవ అని చెప్పేసి వాళ్ళ రాజీనామాలు కూడా ఉపసంహరించుకోవడం జరిగింది. మేము కామన్గా జాయింట్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా సరే సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం, అందరం కలుపుకొని చేస్తామని చెప్పారంటే దాని మీనింగ్ ఇంకా అక్కడితో అయిపోయినట్టే కదా. మేము అట్లా అనుకొని వదిలేసాం. కానీ ఏది కూడా కాకుండా నేను చెప్పినట్టే జరగాలని చెప్పేసి అందరినీ సస్పెండ్ చేస్తా అని చెప్పేసి మీటింగ్ పెట్టడం, అందరినీ సస్పెండ్ చేస్తా అని చెప్పేసి ఎలక్షన్ నోటీసులు ఇవ్వటం, ఇట్లా చేస్తుంటే మేము తర్వాత దిల్రాజు గారు కూడా మమ్మల్ని పిలిచారు. మన ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారు పిలవడం జరిగింది. దిల్రాజు గారి సమక్షంలో చాలా క్లారిటీగా చెప్పాం, తప్పు చేసినోడు ఎవడైనా వారి మీద యాక్షన్ తీసుకుందాం సార్, కానీ దానికి ప్రొసీజర్ ఉంటుంది. సెక్రటరీ ట్రెజరీ అనే వాళ్ళు ఫెడరేషన్లో అంతర్భాగం కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే కనుక దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలని చెప్పాం. మిగతా కమిటీ వాళ్ళకి ఎలక్షన్ పెట్టొద్దు అని చెప్పాం. ఓకే అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళకు కూడా ఎలక్షన్ అని చెప్పి షెడ్యూల్ ప్రకటించారు. అంటే ఇది ఎక్కడ అనేది ఇంకా మాకు కూడా అర్థం కాలేదు, ఎందుకు ఇంత ఇట్లా చేస్తున్నారు అని. సరే సెక్రటరీ రిజైన్ చేశారా, లేదు అంటే సస్పెండ్ చేశారా? సెక్రటరీ రాజీనామా మా దగ్గర చేశాడు. మాకు ఈ పడలేం సార్, మాకు పిలిచి మాట్లాడండి, మీటింగ్ పెట్టండి అని చెప్పేసి రాజీనామా చేసిన తర్వాత వీళ్ళు తర్వాత సస్పెండ్ చేశారు. వీళ్ళు ముందే సస్పెండ్ చేశారు. వీళ్ళు అసలు ఏకపక్షంగా సస్పెండ్ చేసేసారు. చేస్తే ఆయన రాజీనామా చేయలేదు, మమ్మల్ని పిలిచి మాట్లాడండి, నాకు మేము చేయలేకపోతున్నాం, ఈ ప్రెసిడెంట్తో చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పడానికి వచ్చారు ఫెడరేషన్కి. చెప్పిన తర్వాత జాయింట్ మీటింగ్ పెట్టాము, 17 మందికి మీటింగ్ పెట్టాము. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, అన్నీ ఇస్తే అక్కడ క్లియర్గా ఆ తప్పు చేశారనే విషయం కనపడ్డది. ఇది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కొంచెం ఎక్కువ తీసుకున్నారు, ఇక్కడ పెట్టారండి. నాకు ఆ ఆధారాలు ఇవ్వమనంటే నేను దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అంటాడు సెక్రటరీ, కానీ ఆధారాలు అయితే ఇవ్వట్లా. దానికి వాళ్ళ మధ్యలో ఆ డిస్కషన్ నడుస్తుంది తప్ప ఈ ఎంతసేపటికి ఇది చేశాడు కాబట్టి నేను సస్పెండ్ చేసేస్తా. సస్పెండ్ అంటే ఒక సిస్టమ్ ఉంటుందమ్మా అనేది మేము సిస్టమ్ ప్రకారం వెళ్దాం. ఈరోజు నువ్వు ఇట్లా ఇష్టం వచ్చాడు, నువ్వు ప్రెసిడెంట్ కాబట్టి నీ అధికార దుర్వినియోగంగా నేను అందరిని సస్పెండ్ చేస్తా అనేది కుదరదు. రేపొద్దున వాళ్ళు కూడా ఓటు వేస్తే గెలిచిన వాళ్ళు, ఒక సిస్టమ్ ఉంటుంది దీనికి అని చెప్పేసి మేము చెప్పాం. మేము సిస్టమ్ ప్రకారం వెళ్ళమని చెప్పాను తప్ప తప్పును ఎప్పుడు ప్రోత్సహించాం. సో అయితే తర్వాత మీరు అసోసియేషన్ నుంచి కూడా వారు వచ్చారు అండ్ ఇంకా మీరు కూడా మీటింగ్ పెట్టుకున్నారు థర్స్డే ఐ థింక్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ ఉండబోతుంది, జనరల్ బాడీ మీటింగ్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. కానీ 2 days ముందు మళ్ళీ అంటే నిన్న నోటీసులు వాళ్ళు మేము ఎలక్షన్కి వెళ్ళిపోతున్నాం అంటూ కూడా, ఎందుకు మీరు మీటింగ్ ఏదైతే పెడదాం అనుకున్నారో ఆ మీటింగ్ని తిరస్కరించినట్టు నోటీస్ ఎందుకు ఇచ్చారు ఎలక్షన్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి? వాళ్ళు ఒక్కటే, మీరు వాళ్ళ భావన చూశారు, అసలు ఫెడరేషన్ మాకేంటి, ఫెడరేషన్ ఏంటి మాకేంటి, మా దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనే మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఉన్నారు అంటే ఫెడరేషన్. బాగా గుర్తుంచుకోండి, నిన్న వేజెస్ అప్పుడు మీ అందరి సమక్షంలో వేజెస్ కోసం కొట్లాడింది ఎవరు? ఫెడరేషన్ కొట్లాడిందా, వాళ్ళు యూనియన్ కొట్లాడారా? ఫెడరేషన్ కొట్లాడింది. ఫెడరేషన్ ఎప్పుడు కూడా కార్మికుల సంక్షేమం కోసం ఒక లీడర్షిప్లో ఉంటుంది కాబట్టి, ఒక తల్లి సంస్థగా ఉంటుంది కాబట్టి, మేము గవర్నమెంట్తో కొట్లాడి, ఛాంబర్తో కొట్లాడి, ప్రొడ్యూసర్స్తో కొట్లాడి మొన్న వేజెస్ పెంచడంలో ఎంత ఫెడరేషన్ పాత్ర ఉందో మీకు తెలుసు. అసలు ఫెడరేషన్కి సంబంధం లేదంటారు. అసలు డ్యాన్సర్స్కు ఎప్పుడు ఇష్యూ అంతా ఉండేది, డ్యాన్సర్స్కి ఫైటర్స్కి ఇష్యూ ఉంటుంది. అటువంటిది ఎప్పుడు కూడా వాళ్ళని ప్రొడక్షన్ చేసుకుంటూ, వాళ్ళని ఛాంబర్తో ఒప్పించుకుంటూ, వేతనాలు 3 సంవత్సరాలకు ఒకసారి పెంచుకుంటూ, ఒక షూటింగ్ చేస్తే పేమెంట్ల విషయంలో ఎప్పుడు కూడా ఛాంబర్తో కొట్లాడుతూ పేమెంట్లు ఇప్పించుకుంటూ ఉంటుంది ఈ ఫెడరేషన్. అటువంటి ఫెడరేషన్ని ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడారో మీకే తెలుసు. అసలు ఫెడరేషన్తో సంబంధం ఏంటి, మా ఇష్టం అనే ఒక అహంకార ధోరణి ఫెడరేషన్ ఎప్పుడు కూడా తీసుకోదు. ఎందుకంటే సోమలత గారు చెప్పారు మొన్న అంత వేజెస్ గురించి వాళ్ళు పోటీ పడ్డారు, బట్ మాకే ఉపయోగం లేదు, వేజెస్లో మాకు ఎటువంటి పర్సంటేజ్ లేదు, అండ్ ఇంకా మాకు అట్లీస్ట్ వేజెస్ ఎక్కువ పర్సెంట్ కాకపోయినా మాకు రావాల్సింది మాకు ఇప్పించండి, మాకు రావాల్సింది 1 కోటి పైనే రావాల్సిన అమౌంట్ ఉంది ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, ముందు అది ఇప్పించండి, మీరు మొన్న పోరాడిన దానివల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు అని కూడా మాట్లాడారు. అది తప్పండి. అది ఒక లేబర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, ఎఫ్డీసీ ఆధ్వర్యంలో, ఛాంబర్ ఆధ్వర్యంలో వారికి ఉన్న పర్సంటేజ్ విధానానికి మొదట విడతగా 7.5% పెరిగింది. మరి తీసుకుంటున్నారు, మళ్ళీ పెరగలేదు అంటే ఇక అది ఛాంబర్ని ధిక్కరించినట్టే, ఛాంబర్ని అవమానించినట్టే, ఎఫ్డీసీని అవమానించినట్టే, లేబర్ కమిషన్ అవమానించినట్టే. మొన్నంత పోరాడి డైలీ వర్కర్స్లో ఉన్న అంటే 2,000 రూపాయల లోపు ఉన్న వాళ్ళందరికీ ఏమో 15%, 2,000 రూపాయలు దాటి తీసుకుంటున్న వాళ్ళకి 7.5% ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. చేసిన పేమెంట్ రాకపోతే ఎందుకు రాలేదు అనే దానికి కూడా మేము ఇప్పుడు కూడా కంప్లైంట్ పెడుతున్నారు. మేము ఇప్పుడు కూడా ఛాంబర్ని సంప్రదిస్తున్నాం. కాబట్టి వాళ్ళు చెక్ ఇచ్చారు, ఆ చెక్కు ఇప్పుడు ఏదైతే పెద్ద అమౌంట్ రాలేదన్నారో, వీళ్ళు చేసిన ప్రాబ్లం ఏంటంటే ప్రొడ్యూసర్ చెక్ ఇచ్చారు, ఆ చెక్ క్లెయిమ్ చేశారు వీళ్ళు.
నేను చెక్ ఇచ్చా కదా, వాళ్ళు కోర్టులో కేసు వేశారు కదా, అది చూసుకోండి అన్నట్టుగా లీగల్ ఇష్యూ నడుస్తుంది. అందువల్ల దానికి సమస్య కొంచెం జటిలమైంది తప్ప ఇప్పుడు మిగతా ఏ యూనియన్లో లేని ప్రాబ్లం ఒక్క యూనియన్కి ఎందుకు వస్తుంది? కొంచెం ఏంటంటే సమన్వయ లోపము కొంచెం. ఎందుకంటే ఇప్పుడు అధ్యక్షుల వారు కొత్త, ట్రెజరర్ కొత్త, మిగతా కమిటీ వాళ్ళు కొత్త, కార్యవర్గం కొత్త అయ్యేసరికి కొంచెం ఈ యొక్క ఏమంటారు అనుభవం లేక అనుభవ రాహిత్యంగా చేసుకున్న పనులే తప్ప నా మాట నెగ్గాలి అనే ఒక పూర్వకంగా వెళ్ళేదే తప్ప ఒక వ్యవస్థను కాపాడుకోవాలి, వ్యవస్థకు అనుబంధంగా ఉండాలని చిన్న ఒక్క థాట్తో ఆలోచన చేస్తే ఇది ఒక్క నిమిషంలో సమస్య పోయే పని. షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి ప్రధానంగా కారణం అంటే ఇప్పుడు ఫెడరేషన్ని లెక్క చేయకుండా వాళ్ళు ఎలక్షన్తో మేము ముందుకు వెళ్ళిపోతాం, మా డెసిషనే ఫైనల్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నా లేదంటే ఇంకేదైనా కారణం ఉందా? ఎందుకంటే ఆ వీడియో బహిరంగంగా వీడియోలో ఆయన ఫెడరేషన్కి సంబంధించి మాట్లాడిన వీడియో ముందే బయటకు వచ్చింది. మీరు షోకాజ్ నోటీసులు నిన్న ఇవ్వడానికి కారణం ఏంటి? సరే, ఆ వీడియోలు బయటకు వచ్చినా కానీ వాటిని పిలిచి అడిగాము. ఇక్కడ జానీ మాస్టర్ని అడిగాము, సుమలత గారిని అడిగాము. జానీ మాస్టర్ గారి యొక్క బిహేవియర్లో ఫెడరేషన్లోనే అసలు ఇక ఆయన వర్షన్గా ఆయన మాట్లాడారు. సరే, మాస్టర్ గురించి మనం మాట్లాడటం కాదు, అవన్నీ కూడా మాకు అధికారికంగా ఉన్నాయి కాబట్టి మేము దాన్ని ఆ విషయాలని సుమలత గారితో మాట్లాడిన విషయాలన్నింటినీ కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్న మీడియాలో సరే ఈ యూనియన్ ఈ సమస్య ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో మా ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం 72 మంది సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లోకి సుమలత గారిని, ఏడుకొండల శ్రీను, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురిని కూడా పిలిచి అసలు మీ అభియోగం ఏంటి, మీ కష్టం ఏంటి, మీ నష్టం ఏంటి అని చెప్పి 72 మందికి వివరించమని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇదంతా కూడా విన్న తర్వాత ఇక మా కమిటీ సభ్యులు ఒకటే తీర్మానం చేశారు. ఇది ఇక్కడ 4 గోళ్ల మధ్య చేస్తే కాదు, ఇది సభ్యుల మధ్యలో ఇప్పుడు అసలు ఏం చేస్తే తప్పు చేస్తే ఎలా శిక్ష పడుద్ది, నెక్స్ట్ ఫర్దర్గా తప్పులు చేస్తే ఎలా ఉంటుంది, నెక్స్ట్ యూనియన్ ఎలా నడవాలి అనేది సభ్యుల సమక్షంలో సర్వసభ్యుల సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఒక డెసిషన్ తీసుకొని దీనికి ఫుల్ స్టాప్ పెడదామని ఒక సానుకూల వాతావరణం ఏర్పాటు చేసి మేము ముందుకెళ్తే ఇక్కడ ఒప్పుకున్నారు. అధ్యక్షుడు సుమలత గారు ఇక్కడ ఒప్పుకున్నారు. కాబట్టి మేడం ఒక పాయింట్ రేజ్ చేశారు. సార్, అక్కడ మాస్టర్లు అందరూ ఉంటారు కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం ఏదన్నా సరే ఓటింగ్ రూపంలో పెట్టండి అన్నారు. ఓకేనమ్మా, అక్కడ మీ జనరల్ బాడీ పెట్టి ఆ జనరల్ బాడీలో అక్కడ ఏం నిర్ణయాలు వస్తే చూసుకుని దాన్ని బట్టి నువ్వు చెప్పింది కూడా మేము ప్రతిపాదన చేస్తామని చెప్పాం. ఇక్కడ ఒప్పుకున్నారు. ఒప్పుకొని వెళ్ళి సరే మా మీటింగు ఆ స్థలం చెప్పండి, మరి ఎక్కడ ఏంటంటే మీటింగ్ పెట్టాల్సింది వాళ్ళే కాబట్టి మీరు ఆ ప్లేస్ ఎక్కడో చెప్తే మేము అంతర్గా అఫీషియల్గా పంపిస్తామని చెప్తే నెక్స్ట్ డే మాకన్నా ముందుగా మేమైతే అఫీషియల్ లెటర్ పంపించాం, మీటింగ్ ఎక్కడో చెప్పండి అంటే మేము మళ్ళీ ఆమె ఎలక్షన్ షెడ్యూలే పంపించింది. అంటే ఇక్కడ మీకే అర్థమవుతుంది అంటే అధికార దుర్వినియోగం వాళ్ళు చేస్తున్నారా మేము చేస్తున్నాం అనేది మీకు అక్కడే అర్థమవుతుంది. ఇక్కడ మేము చెప్పేది ఒకటే, తప్పు చేసిన వాడి మీద శిక్ష చేద్దాం. ఇప్పుడు కూడా రెడీ, ఇప్పుడు కూడా ఆ ఆధారాలు పెట్టండి, దాన్ని కమిటీ వేద్దాం, వేసి నిర్దిష్ట ప్రణాళికతో ఒక సిస్టమేటిక్గా చేయాలంటున్నాం. మేము సిస్టాన్ని ఫాలో కావాలంటున్నాం తప్ప మేము ఒక్క మాట కూడా వాళ్ళ మీద ఒక అభియోగం మోపలేదు, ఒకటి ఏం మోపలేదు. కానీ వారే ఈ మధ్యకాలంలో చూస్తున్నారు మీడియాలో ఎవరెవరితోనో మాట్లాడిపిస్తున్నారు, ఏంటేంటో మాట్లాడిపిస్తున్నారు, ఏదో కావాలని చేస్తున్నారు అంటారు, ఇంకోటి అంటారు. కాబట్టి ఫెడరేషన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఫెడరేషన్ ఏమన్నా తప్పు చేస్తే వెంటనే అందరిని పిలుస్తుంది, మాట్లాడే హక్కు ఫెడరేషన్కి ఉంటుంది. లేదు మాకు ఫెడరేషన్ అవసరం లేదన్నారు కాబట్టి మేము అదే లెటర్ రాసాం. ఓకే, మా ఫెడరేషన్ అవసరం లేదన్నారు కాబట్టి మీ యూనియన్ కార్యక్రమంలో మీరు చేసుకోండి, మేమైతే ఆ యూనియన్ కార్యవర్గానికి మేము సహాయ నిరాకరణ చేస్తున్నామని చెప్పేసి యూనియన్కి లెటర్ పంపించడం జరిగింది. ఆ అధికార దుర్వినియోగం చేస్తున్న అధ్యక్షులు ఇలాగే ఉంటే మాత్రం అధ్యక్షులు మేము కోఆపరేషన్ చేయమని వారి యూనియన్కి లెటర్ పంపించాము. అలాగే జానీ మాస్టర్ ఫెడరేషన్ దగ్గర నుంచి మాట్లాడినందుకు కానీ జానీ మాస్టర్కి కూడా ఇది మేము ఆ నోటీస్ పంపించడం జరిగింది. సో ప్రధానంగా వాళ్ళు ఫెడరేషన్కి వ్యతిరేకించడానికి కారణం ఏంటి అంటే బాడీ మొత్తం కూడా డిజాల్వ్ చేసి బాడీ మొత్తాన్ని కూడా ఎలక్షన్ పెట్టాలి అని ఫెడరేషన్ నుంచి మాకు వస్తున్న సజెషన్, దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. మిగిలిన 8 మెంబర్స్కి ఎలక్షన్కి వెళ్ళడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు ఆ ఆప్షన్ కాకుండా బాడీ మొత్తం డిజాల్వ్ చేసి మొత్తం కూడా ఎలక్షన్ పెట్టాలి అనే ఆప్షన్ ఇస్తున్నారు, అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం అంటూ కూడా మాట్లాడుతున్నాం. అది ఎక్కడ జరిగిందో నాకైతే తెలియదండి. నేను నిన్న మేడం ముందు కూడా క్లారిటీగా చెప్పాను, మేడం మీకు ఎలక్షన్ పెడతాను మేము ఎక్కడ అనలేదు, ఎక్కడ రాతపూర్వక ఎక్కడ రాయలేదు. మీకు సుమలత గారు అధ్యక్షులుగా మీరే ఉంటారు, సెక్రటరీ తప్పు చేశాడు కాబట్టి సెక్రటరీ మీద ఆధారాలతో నిరూపణ అయితే ఆ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకుందాం తప్ప మిగతా కమిటీ సభ్యులు ఓన్లీ ఫెడరేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టారనే ఉద్దేశంతో వాళ్ళ సస్పెండ్ చేయడం తప్పు. వాళ్ళు కాకుండా కమిటీ సభ్యులు కాకుండా మిగతా వాళ్ళకి కావాలంటే ఆ ఆధారాలు నిరూపణ అయిన తర్వాత ఎలక్షన్ పెట్టండి అని మాత్రం ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం, దానికి అనుగుణంగానే కట్టుబడి ఉన్నాం. వాళ్ళు చెప్పేదంతా రాంగు. వాళ్ళు మధ్యలో అనుండొచ్చు ఆవేశాలుగా 100 రకాలుగా మీటింగ్లు కావాలంటే, ఇప్పుడు ఎక్కడైనా 16 మంది బాడీలో 10 మంది రాజీనామా చేశారంటే ఏమంటారు, మొత్తం బాడీకి పెట్టండి అంటారు. వాళ్ళ సభ్యులే అడిగారు అసలు ఈ గొడవలన్నీ మాకు వద్దని మొత్తానికి ఎలక్షన్ పెట్టమని చెప్పేసి వాళ్ళ సభ్యులే జనరల్ బాడీలో అడిగారు. అది సభ్యుల హక్కు. ఈ గొడవలన్నీ వాళ్ళు సభ్యులు బరాయించరు. ఎందుకు ఇటువంటి కార్యవర్గాలతో ఇటువంటి గొడవలు పడే కార్యవర్గంతో రేపైనా సరే యూనియన్ మంచిగా నడిచిద్దని గ్యారంటీ ఏముంది? మొన్న మెజార్టీ సభ్యులు అందరూ కూడా మొన్న ఆ సర్వసభ 5వ తేదీ వాళ్ళ యూనియన్ మీటింగ్లో
క్లారిటీగా క్లియర్గా లాస్ట్ 11 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 7 గంటల వరకు జరిగినప్పుడు ఇవన్నీ చూసి సభ్యులే అసలు మాకు బాడీ మొత్తం ఎలక్షన్ పెట్టని చెప్పి సభ్యులే తీర్మానం చేశారు. మరి అటువంటి తీర్మానాన్ని కట్ చేసి ఓన్లీ మినిట్స్లో సింపుల్గా మాకు ఎలక్షన్కి వెళ్ళిపోమని అని చెప్పేసి ఒక చిన్న పదం రాసి పంపించారు. అంటే మినిట్స్ దాని అధికార దుర్వినియోగం చేసినట్టేగా. అంటే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా యూనియన్ బాగుండాలనే ఉద్దేశంతో మేము జల్లబడి పెడితే ఇప్పుడు మేము జల్లబడి పెట్టడం వల్ల ఏ తప్పు జరగలేదుగా. జల్లబడిలో ఏం జరిగేదో అంటే ఒక రోజు వెయిట్ చేయలేకపోయారు. అంటే వాళ్ళు చూడండి మా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు అని. ఇంకేమనంటే ఇప్పుడు మీరు అడిగినట్టుగా మొత్తానికి బాడీ ఎలక్షన్ పెట్టండి అంటున్నారని. రేపు జల్లబడి జరిగితే నిజంగా సభ్యులు అదే కోరారనుకోండి, అక్కడ నిర్ణయించే వాళ్ళమేమో. మేము ఇప్పుడైతే ఏం అనలేదు కదా. అసలు ఇక్కడ ఏం జరిగిందో ఒక ఫెడరేషన్ పరంగా నేను ఒక్కనే కాకుండా పరుచూరు గోపాలకృష్ణ గారిని, ఆదిత్య గారిని, పెద్దలందరినీ తీసుకెళ్ళి ఆ జల్లబడిలో చెప్దాము అందరికీ. ఇట్లా ఉండాలమ్మా కార్యవర్గం అంటే ఇలా ఉండాలి, ఇలా తప్పులు ఏమైనా చేస్తే ఇలా యాక్షన్ తీసుకోవాలి, అంతిమంగా నిర్మాత బాగుండాలి, కార్మికుడు బాగుండాలి అనే విధంగా వెళ్ళాలి మనం అని ఏదన్నా అసలు ఫెడరేషన్ అంటే 72 మంది కౌన్సిల్ సభ్యుల మీద యాక్షన్ తీసుకోవాలంటే ఫెడరేషన్ తెలియకుండా చేయకూడదు అనే సభ్యుల సమక్షంలో చెప్దాం అనుకున్నాం. మేము మంచి వివరించి ఒక మంచి కన్క్లూజన్ ఇద్దామంటే వారు అధికార దుర్వినియోగంగా మాకన్నా ముందే మేము ఎలక్షన్ పెట్టుకుంటామంటే ఇక్కడ దుర్వినియోగం చేసింది ఎవరో, అధికారంగా అనధికారికంగా మాట్లాడింది ఎవరో మీకే అర్థమవుతుంది. మేము ఇప్పటికి కూడా యూనియన్ బాగుండాలని కోరుకుంటాం. అంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగినా ఏం జరిగినా ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే జరగాలి అనే రూల్ ఏం లేదు. ఇక్కడ లేబర్ కమిషనర్ ఆఫీసర్ ముందు కూడా మేము ఏదైనా చేయొచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో కూడా మేము ఎలక్షన్కి వెళ్ళొచ్చు అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎలక్షన్ ఎవరితో నిర్వహించుకోవచ్చు అండి, మేము దాని గురించి మాతోనే నిర్వహించమని మేము అనలేదు. కానీ చేసే సిస్టమ్ రాంగ్ అంటున్నాం. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ కాబట్టి నేను అందరినీ సస్పెండ్ చేస్తా అంటే ఎట్లా కుదిరిద్దండి? ఇప్పుడు నా దగ్గర నా మీదే కంప్లైంట్ ఉన్నప్పుడు ఫెడరేషన్ మీద అధ్యక్షుడిగా నా మీద కంప్లైంట్ పెట్టారనుకోండి, నా మీద కంప్లైంట్ పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్తే ఛాంబర్కి వెళ్తారు లేదా లేబర్ ఆఫీస్కి వెళ్తారు. ఇప్పుడు నా మీద కంప్లైంట్ నాకు ఎవరుగా వచ్చి ఇంకా నాకన్నా పైన ఎవరు లేరు కాబట్టి ఆ పై ఉన్న సంస్థ కాడికి వెళ్తారు. అలా ఆ కమిటీ నెంబర్లు ఫెడరేషన్కి వచ్చినందుకు వాళ్ళని సస్పెండ్ చేస్తామనేది తప్పు అంటున్నాను నేను. అంతేగాని ఇప్పుడు సెక్రటరీ తప్పు చేశాడు కాబట్టి సెక్రటరీకి కూడా మేము అతనితో ఉండండి లేకపోతే అతనితో చేయండి అనేది రేపు సభ్యుల సమక్షంలో నిర్ణయం తీసుకుందామని చెప్పాం. రేపు జల్లబాడీ పెట్టి జల్లబాడీ నిర్ణయం తీసుకుందాం. నిజంగా తప్పు చేశారండి అంటే ఆయన ఒక్కడికి ఎలక్షన్ పెడదాం, మేము రెడీ అంటున్నాం. కమిటీ నెంబర్లకు ఎందుకు అన్నాం తప్ప మొత్తానికి బాడీకి ఎలక్షన్ పెడతాము అనేది మేము ఎప్పుడు మాట్లాడలేదు. మేము మాట్లాడినా సరే ఒక సిస్టమేటిక్గా వెళ్దాం అన్నారు. రేపు సభ్యులు నిజంగా కనుక అందరికీ ఎలక్షన్ పెట్టాలన్నారనుకోండి, గ్యారెంటీ అదే చేస్తాం. అది సభ్యుల నిర్ణయం ప్రకారం పోతుంది తప్ప ఏ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోకూడదు అనేది మేము చెప్పే అంశం. మేము ఎందుకంటే మాకు 24 యూనియన్లు అండి, ఇక ఒక యూనియన్ కాదు. ఒక యూనియన్ ఏదో చిన్న తప్పు చేస్తే దాని కనుక వెసులుబాటు ఇస్తే రేపు 23 యూనియన్లు ఇలాగే చేస్తే ఇక ఫెడరేషన్ వ్యవస్థకు వాల్యూ ఏముంటుంది? అంతే తప్ప ఇక్కడ వేరే ఎవరిని ఉద్దేశించో ఎవరిని చేసో ఇది కాదు. దయచేసి కొంచెం మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, ఈ ఫెడరేషన్లో ఇది మా చిన్న సమస్యలు, ఈ చిన్న సమస్యలు పెద్దగా చేసి ఎవరెవరో ఇన్వాల్వ్ అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు అనేది మా భావన. ఒక వ్యక్తిగా ఎవరు కూడా ఇక్కడ చేయరు. ఇది ఫెడరేషన్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను కాబట్టి అందరి యొక్క నిర్ణయాన్ని నేను మీకు తెలియజేస్తానే తప్ప ఇది ఏ ఒక్క నిర్ణయం కాదని మీకు తెలియజేస్తున్నాను. కానీ జానీ మాస్టర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఇచ్చిన ప్రధానంగా కంప్లైంట్లో ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతి చేస్తున్నారు, వాళ్ళతో కలిసి మేము పనిచేయలేమని చెప్పేసి తెలియజేస్తే దానికి వ్యతిరేకంగా వాళ్ళతో కలిసి మీరు పని చేయాల్సిందే అని చెప్పేసి ఫోర్స్ చేసి మా అంతర్గత విషయాల్లోకి వాళ్ళు తలదూర్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నాన్ కోఆపరేషన్ యూనియన్ అని చెప్పేసి మేము అనౌన్స్ చేస్తామని చెప్పేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా అది చేసిన కంప్లైంట్. అది అంటే నేను ఛాంబర్కి వెళ్ళారని తెలిసింది. ఛాంబర్ మరి మమ్మల్ని అయితే ఏం అడగలేదు ఛాంబర్, మరి వాళ్ళు వెళ్ళారని. మేము ఇక్కడ మేము లెటర్ ఏం లేదు, మాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది అంతే. ఛాంబర్లో ఇట్లా వెళ్ళారు ఇట్లా చెప్పారని. ఇప్పుడు ఆ మెసేజ్లో మీరే చూడండి, నిర్మాత దగ్గర కోఆర్డినేటర్లు తీసుకుంటున్నారు అని. మరి మొన్నటిదాకా మరి జానీ మాస్టర్ కూడా అధ్యక్షులుగా మరి పనిచేశారు మరి 1 year. మరి అప్పుడు మరి కోఆర్డినేటర్ల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఒక చిన్న అవగాహన చేయండి మీరు కూడా. ఇప్పుడు వాళ్ళ సతీమణి వచ్చారు, కోఆర్డినేటర్ల మీద చేస్తున్నారు. మంచి పని అది. ఎందుకంటే నిర్మాత దగ్గర దోపిడీ చేస్తున్న వాళ్ళని మనం యాక్షన్ తీసుకోవాలి, ఆ దోపిడీని అరికట్టాలి. అరికట్టే విధానం ఏంటి? ఇది 30 ఏళ్ళ నుంచి కోఆర్డినేటర్ ఇలాగే చేస్తున్నారని చెప్పేసి మేడమే చెప్పారు, మాకు కూడా తెలియదు. అది వాళ్ళ యూనియన్ అంతర్భాగం. అది ఇట్లా నిర్మాత దగ్గర చేశారంటే ఇప్పుడు ఆ ఏడుకొండ శ్రీను అనే వ్యక్తి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ఒకటే ప్యానెల్లో గెలిచారు. మరి మీ మధ్య ఎందుకు అభియోగాలు వచ్చాయి? దీని వెనక కూడా మీరు కోణంగా ఆలోచన చేయండి. వాళ్ళకేదో అంతర్గతంగా ఏదో బెదిరించుకుంటూ మాట్లాడుకున్నారనే ఉద్దేశంతో ఆయన ఎవరో అంటే ఆ సెక్రటరీ నిన్న నివేదికే ఇచ్చాడు. ఇక్కడ నా మీద కక్ష కట్టిన దానికి నేను అట్లా మాట్లాడటం జరిగింది. మేము అంతర్గతంగా మాట్లాడాను తప్ప నేను ఎక్కడ మాట్లాడలేదు, నా మీద కక్ష కట్టి అలా చేస్తుందని చెప్పింది. మరి మేము ఇప్పుడు ఏమన్నామంటే నిర్మాత బాగుండటానికి కోఆర్డినేటర్లు అందరూ కూడా ఇలాగే చేస్తున్నారు కాబట్టి
రేపు ఒక జనరల్ బాడీ పెట్టి ఇదిగోండి మా సెక్రటరీ ఏడుకొండల సీను ఇంత అవినీతి చేశాడు కోఆర్డినేటర్గా, ఇలాగే 30 మంది కోఆర్డినేటర్లు ఉన్నారు, మీ అందరి బిల్స్ కూడా తీస్తున్నాను, ఇప్పుడు దాకా ఏం జరిగిందో నాకు అనవసరం, ఇప్పటి నుంచి కానీ కోఆర్డినేటర్ నిర్మాత దగ్గర నుంచి ఏమైనా తప్పు చేస్తే వారి మీద మేము యాక్షన్ తీసుకుంటాం, నిర్మాత బాగుండాలి అని మేము చెప్పమంటున్నాం. ఇది తప్ప ప్రక్షాళన చేయమంటున్నాం, మొత్తాన్ని ప్రక్షాళన చేయమంటాం తప్ప ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నీ ఇతనిదే 2 years బ్యాక్ ఉన్న బిల్స్ అన్నీ తెచ్చేసి ఒక వ్యక్తిదే చూపిస్తున్నావు కానీ మిగతా 30 మందిని కాపాడుతున్నావు కానీ నువ్వు అంటే ప్రొడ్యూసర్ అంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గర అన్యాయం జరిగిందే, అందరు ప్రొడ్యూసర్లకు కూడా న్యాయం జరగాలిగా. ఒక వ్యవస్థని ఒక పటిష్టమైన వ్యవస్థగా తయారు చేద్దాం అన్నప్పుడు దాన్ని నిర్మూలన చేయాలి. ఇప్పుడు దాన్ని అవినీతి నిర్మూలన చేయాలనేదే మీ ఫెడరేషన్ చెప్పేది. దాన్ని ఒక సిస్టమ్ ప్రకారం చేయండి అంటున్నాం, అంతేగాని నేను ఏది చెప్తే అది జరగాలనేటట్టుగా అయితే ఫెడరేషన్ అంగీకరించదు. ఇప్పుడు జానీ మాస్టర్ ఎక్కడ పనిచేసినా, దేశంలో ఎక్కడ పనిచేసినా కూడా సో ఈ 23 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరు కూడా కోఆపరేట్ చేయరు అని చెప్పేసి మీరు ప్రకటించారు కదా. సో మరి ఇప్పుడు శాశ్వతంగా బహిష్కరించినట్టేనా జానీ మాస్టర్ని ఏంటి? ఇప్పుడు మొదటగా మీరు క్లియర్గా చూశారు, మేము జనరల్ బాడీ పెట్టి జనరల్ బాడీలో చెప్దాం అనుకున్నాం అన్నీ, అక్కడ కనుక వింటే అక్కడితో క్లోజ్ అయిపోయేది ఇష్యూ. కానీ వాళ్ళు దానికన్నా ముందే వాళ్ళే లెటర్ మాకు ఫెడరేషన్ కానీ ఫెడరేషన్ నిర్ణయాన్ని కానీ ధిక్కరిస్తూ మా నిర్ణయమే చెల్లాలనే విధంగా వాళ్ళు ఆ ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిన విషయం కూడా మీకు తెలుసు. ఇక తదుపరి మేము జానీ మాస్టర్కి ఒక వారం రోజులు సహాయ నిరాకరణ అని మేము లెటర్ పంపడం జరిగింది. ఈ వారం రోజుల్లో కనుక ఫెడరేషన్కి వచ్చి అపాలజీ కానీ ఫెడరేషన్ ఇక్కడ ఏం జరిగిందో ఫెడరేషన్ని ధిక్కరిస్తూ మాట్లాడిన మాటలకు కానీ ఆయన వివరణ ఇస్తే ఆ వివరణ కమిటీ మీటింగ్లో పెట్టి వాళ్ళు సంతృప్తి చెందితే కనుక మేము సహాయ నిరాకరణ జానీ మాస్టర్కి సహకరిద్దాం అనుకున్నాం. 7 రోజుల వరకు కూడా సహాయ నిరాకరణ మొదటి విడతగా పెట్టడం జరిగింది. ఈ 7 రోజులు కనుక జానీ మాస్టర్ ఒక వివరణ ఇస్తే కనుక ఆ యథావిధిగా ఆయన పనిచేసుకోవచ్చు. లేదు నాకు ఇప్పుడు కూడా ఫెడరేషన్ అవసరం లేదు, నేనేంటో చూపిస్తా అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది కంటిన్యూ అవుతుంది. మీరు నోటీసులు ఇచ్చిన తర్వాతే కదా మళ్ళీ వెళ్ళి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కంప్లీట్ చేసింది. సరే అయినా 7 రోజులు మా ధర్మం, మాకు సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో చేశారు కదా అని చెప్పేసి ఆవేశంగా నేను ఇట్లా చేసేస్తాను నేను అనలేదు. 7 రోజులు మేము ఇప్పుడు ఫస్ట్ సహాయ నిరాకరణ అని చెప్పేసి క్లియర్గా రాసాము, కాబట్టి మీరు ఆ లెటర్ చదవండి. 7 రోజుల్లో ఆయన వచ్చి వివరణ ఇస్తే వివరణ సంతృప్తి ఉంటే కనుక ఆ సహాయ నిరాకరణ ఎత్తేస్తాం. లేదు నేను ఇలాగే ఉంటానంటే అది కంటిన్యూగా ఎంతవరకు అయితే అంతవరకు అన్ని రోజులు ఉంటుంది. సహాయ నిరాకరణ ఓకే. తర్వాత మరి ఎలక్షన్కి సంబంధించి వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. 26th ఎలక్షన్ అని కూడా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి నామినేషన్లు డేట్స్ అన్ని కూడా క్లియర్గా వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరి దానిపైన ఏం జరగబోతుంది? మేమైతే దాన్ని క్లియర్గా తిరస్కరించడం జరిగింది. ఇది ఫెడరేషన్ నిర్ణయానికి కానీ ఫెడరేషన్ కానీ వ్యతిరేకంగా చేస్తున్న అంశంగానే భావిస్తున్నాము. లేదు మేము ఎలక్షన్ పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు, మాకు సంబంధం లేదు. ఇంక తర్వాత ఆ యూనియన్లో ఏం జరిగినా మేము ఆ వేజెస్ విషయాల్లో కానీ ఇంకా విషయాలు షూటింగ్ విషయాల్లో కానీ మేము వాళ్ళకి సహకరించము. అది నిర్మాతకి పూర్తిగా సహకరిస్తాం. మీరు ఎవరితోనైనా షూటింగ్ చేసుకోవచ్చు. మేము 23 యూనియన్లు మేము నిర్మాతకి అయితే ఎటువంటి ఇబ్బంది పెట్టాం, ఏ షూటింగ్కి ఇబ్బంది పెట్టాం. వారు యథావిధిగా పనులు చేసుకోవచ్చు. కానీ జానీ మాస్టర్కి సంబంధించి మాత్రం కోఆపరేట్ చేయడం లేదు. జానీ మాస్టర్ కోఆపరేషన్ లేదు. ఎవరే సాంగ్ ఉన్నా ఏ మాస్టర్తో చేసుకోవచ్చు, ఎవరితో చేసుకోవచ్చు. అని మేము పూర్తిగా షూటింగ్స్కి మేము ఎటువంటి ఆటంకము లేదు. మేము డ్యాన్సర్స్కి ఎటువంటి ఆటంకం లేదు. మళ్ళీ క్లారిటీ చెప్పాలంటే డ్యాన్సర్స్కి ఎటువంటి ఆటంకం లేదు. ఆ డ్యాన్సర్స్ యూనియన్ నాయకులకు మాత్రమే సహాయ నిరాకరణ. వారు ఉన్నంత వరకు ఆ యూనియన్ని మా ఫెడరేషన్లో అంతర్భాగంగా మీరు స్వీకరించబడదు. జానీ మాస్టర్ ఆ ఇష్యూ జరిగిన నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారిని కలిసాం, శాఖర్ మాస్టర్ ఇద్దరం కూడా కలిసాం, మాట్లాడడం మొత్తం కూడా సార్ట్అవుట్ అయిపోయిందని కూడా ప్రెస్ మీట్లో చెప్పారు. మరి చిరంజీవి గారు మాట్లాడిన తర్వాత కూడా ఈ ఇష్యూ ఇంకా కొంచెం ముందుకు వెళ్తూనే ఉంది, ఇంకా కొంచెం ఇష్యూ పెరుగుతూనే ఉంది కదా. అంటే చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయింది ఏంటంటే మీడియాలో జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ మధ్య గొడవ అనేది ఉంటే అది వేరే అంశంగా వెళ్తుందని ఉద్దేశం. ఇద్దరు మాస్టర్లు కాబట్టి గౌరవంగా మన చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఈ మన ఇండస్ట్రీలో ఏ చిన్న అంశం వచ్చినా సరే ముందుంటారు కాబట్టి వారిద్దరిని పిలిచి వారు అక్కడితో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఇది జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ మీ మధ్య గొడవలాగా వద్దు, మీకు ఏదైనా ఉన్నా కానీ సర్దుకోండి అని చెప్పేసి దాన్ని మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్లో వాళ్ళు అదే చెప్పడం జరిగింది, మా మధ్య గొడవ కాదని. ఇది వాళ్ళిద్దరి మధ్య గొడవ కాదు, ఇది యూనియన్లో గొడవ. ఇది యూనియన్లో గొడవకి శేఖర్ మాస్టర్ గారేమో శేఖర్ మాస్టర్ ఏమో ఫెడరేషన్ యూనియన్ అనుబంధంగా మనం పనిచేసుకోవాలి, రేపు ఏదున్నా సరే ఫెడరేషన్ అనుబంధంగా ఉంటేనే మనకి రేపు లైఫ్ ఉంటుంది అనేది శేఖర్ మాస్టర్ స్టాండ్. జానీ మాస్టర్ ఏమో అవసరం లేదు, ఫెడరేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, నేను చెప్పిందే శాసనం అన్నట్టుగా ఆయన వర్షన్. ఇంతే, ఈ అంశాల మీదే నడుస్తుంది తప్ప ఇక్కడ వేరేది ఏమీ లేదు. అంటే ప్రధానంగా ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇంకేం జరగబోతుంది అంటారు? ఒకవేళ వాళ్ళు ఎలక్షన్ వెళ్ళిపోతే యూనియన్కు మీకు సంబంధం లేదు, వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి కోఆపరేషన్ మీ వైపు నుంచి ఉండదు. ఎస్పెషల్లీ జానీ మాస్టర్ అయితే ఎక్కడ వర్క్ చేసినా కూడా మీ వైపు నుంచి ఎటువంటి కోఆపరేషన్ ఉండదు. 23 క్రాఫ్ట్స్ నుంచి కూడా ఎవ్వరు కూడా వాళ్ళకి కోఆపరేట్ చేయడానికి లేదు. అంతే. ఇది ఇక్కడ 2 అంశాలండి. వాళ్ళ యూనియన్ అంశం వేరు, జానీ మాస్టర్ అంశం వేరు. యూనియన్కి కనుక ఫెడరేషన్ దగ్గర నుంచి ఎలక్షన్ పెడితే వాళ్ళు పెట్టుకోవచ్చు, మేము పెట్టుకోవద్దని మేము ఒక లెటర్ పెట్టలేదు, మేము ఏమీ చేయలేదు.
మేము రేపు మీటింగ్ పెడతా అన్నా కానీ ధిక్కరించారు కాబట్టి వాళ్ళే ధిక్కరించారు, క్లియర్గా కనపడుతుంది. అదేదైనా సండే మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో కనుక లేదు సభ్యులందరూ కూడా మేము వీళ్ళ వరకు ఎలక్షన్ పెడుతున్నాం అంటే మేము అంగీకరించే వాళ్ళమేమో. వాళ్ళంత ఓర్పు లేకుండా వాళ్ళంత ధిక్కరించారో మీకే అర్థమవుతుంది. కాబట్టి మేము లేదు ఇలాగే చేసుకుంటామంటే వాళ్ళ ఎలక్షన్లు మేము మాకు ఆపే రైట్స్ లేవు. వాళ్ళు ఏదో లాయర్తో పెట్టుకోమనంటే మాకు అభ్యంతరం లేదు. కానీ మేము ఆ యూనియన్లో జరిగే అంతర్గత వ్యవహారాలకి పూర్తిగా ఇన్వాల్వ్ కాము. వాళ్ళు ఏవైనా చేసుకోవచ్చు. కానీ మేము ఫెడరేషన్లో 24 యూనియన్లో ఒక డాన్సర్స్ యూనియన్ పక్కకు పోయింది అనుకుంటాం. ఇంకొక డాన్సర్లు వస్తే వాళ్ళని స్వాగతిస్తాం అంతే. మీరు కౌన్సిల్కి ఏమన్నా జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి ఏమైనా సబ్మిట్ చేశారా, ఇలా బహిష్కరిస్తున్నాం పర్మనెంట్ కానీ? ఎస్, మేము అన్నీ సబ్మిట్ చేసామండి. హైపెక్ మాకు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఉంటుంది. ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ 6 ఫెడరేషన్లు ఉంటాయి. బాంబే, చెన్నై, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, హైదరాబాద్ 6 ఫెడరేషన్లకి 6 ఛాంబర్లకి అందరికీ పంపించాము. అందరు సహకారం తీసుకున్నాము. ఇండియాలో ఎక్కడ జరిగినా సరే అందరూ కూడా జానీ మాస్టర్ పనిచేసినప్పుడు ఎవరు కూడా ఇండియా లెవెల్లో ఎవరు పనిచేయరు. సో అండ్ ఇంకా ప్రధానంగా మీ పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది ఇంతకుముందు హేమ అని చెప్పేసి ఒకరు మాట్లాడారు. చిత్రపురి కాలనీకి సంబంధించి దాదాపు 3,000 కోట్లు కూడా ఆయన దోచుకున్నాడు. సో ఇప్పుడు దోచుకుంటున్న వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి డబ్బులు ఇస్తూ, సో ఆయన మేనేజ్ చేస్తూ, ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వస్తే చాలు అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆయన మాట వినేలాగా చేస్తారు. ఆయన మాట వినకపోతే ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తుంటాడు అని చెప్పేసి కూడా మీ పైన కామెంట్ చేయడం జరిగింది. అసలు ఆ కామెంట్ చాలా చిల్లీగా ఉందండి. ఇక్కడ మాట్లాడేదేమో డాన్సర్స్ యూనియన్ ఇష్యూ అంటే ఇక్కడ ఫెడరేషన్ అధ్యక్షులుగా నేనే బయటకు వచ్చి మీ అందరికీ ఇక్కడ తీసుకున్న నిర్ణయాలని చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. అసలు చిత్రపూర్కి ఇక్కడ ఫెడరేషన్కి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్రపూర్లో ఏం జరిగిందో చిత్రపూర్ విషయాలు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతాను. ఇది ఫెడరేషన్ అంటే 24 కార్మిక సంఘాల కోసం నేను ఈ అధికార ప్రభుత్వం ఉంటే ఆ అధికార ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటాం మేము. ఎందుకంటే మాది సినిమా ఇండస్ట్రీ. మేము ఏ రోజు కష్టపడితే ఆ రోజు సినీ కార్మికులం కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మెప్పించుకుంటా మా కార్మికులకు ఏం కావాలో మేము సాధించుకుంటా ఉంటాం. దాంట్లో భాగంగా మీరు చూశారు గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాకు ఎంత చేయాలో అంత చేశారు కరోనా టైంలో. ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా మీకు తెలుసు, మొన్ననే మా రేవంత్ రెడ్డి గారిని అందరినీ కూడా కలిసి మా కార్మికులకు 3 గంటల సమయం ఇచ్చి మాకు ఇన్సూరెన్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ప్లస్ ఒక హాస్పిటల్ ప్లేస్ కానీ, మాకు స్కూల్ గురించి కానీ చాలా ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. అలాగే టికెట్ రేటు 20% ఆల్రెడీ ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఆ టికెట్ 20% రేటు డబ్బులన్నీ వచ్చి అకౌంట్లో పడుతున్నాయి. ఇంత సంక్షేమం చేస్తున్నామంటే మేము కార్మికుల పక్షాన ఉన్నట్ట, లేకపోతే రాజకీయ కోణంలో ఏమైనా రాజకీయంగా వెళ్ళి నేనేమన్నా ఏ పదవైనా చేశానా ఎక్కడన్నా? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అండగా ఉంటే నా కార్మికుడు బాగుండటానికి నేను ఎంతకైనా పోరాడుతూ నేను న్యాయబద్ధంగా వెళ్తున్నా. నేను అలా చేస్తున్నాను కాబట్టి ఈసారి 3వసారి మొన్న 72 ఓట్లలో 50 ఓట్ల మెజార్టీతో గెలిచాను. అంటే నా పని మీద నమ్మకం ఉన్నట్టే కదా. అది ఆలోచించుకొని మాట్లాడాలని చెప్తున్నా. ఎవరికైనా నా చెప్పేది అదే. చిత్రపూర్లో 3,000 కోట్లు అన్నారు. 3,000 కోట్లు జరిగిందే, 300 కోట్లు ప్రాజెక్టు వాల్యూ 500 కోట్లు, అవినీతి 3,000 కోట్లు అంటే ఇంకా అసలు మాట్లాడటానికి వాళ్ళకైనా ఉండాలి, వినటానికి నాకైనా ఉండాలి. కాబట్టి అదేమన్నా ఉంటే అక్కడ తప్పులు జరిగితే ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ లీగల్ కేసులు నడుస్తున్నాయి. ఇంకా రిపోర్ట్ అన్నీ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. నేను దానికి ఓపెన్గా నేనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పా. తప్పు అయితే అది చిత్రపూరి వ్యవస్థ వేరు. ఆ వ్యవస్థలో అందరికి తెలియక ఏదేదో ఇష్టం వచ్చినా మాట్లాడతారు. అది మా సభ్యుల అంతర్భాగంగా మాకు తెలుసు, మా నిర్ణయం మేము తీసుకోవటం. అక్కడ ఏమైనా ఉంటే రేపు త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అసలు నేను లేను చిత్రపూర్లో. ఇంకా వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి తెలియదు ఎంత అవివేకంగా మాట్లాడతారంటే. అక్కడ 3,000 కోట్ల అవినీతి జరిగితే ఎంక్వైరీ జరుగుతుంది. దాని పక్కన నేను కట్టుబడే ఉన్నానని చెప్పి బహిరంగంగా చెప్తున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నా. అలాగే ఇప్పుడు ఇంకా మాకు చిత్రపూర్లో ఎలక్షన్ జరగలేదు. ఫర్దర్గా ఎలక్షన్ జరుగుతాయి. రేపు తప్పు చేశానా ఒప్పు చేశానా సభ్యులు జడ్జిమెంట్ ఇస్తారు కదా. సభ్యులకి వాళ్ళకి తెలుసు పోరాడే వాళ్ళు ఎవరు, ఎంత కష్టం ఉన్నా సరే సభ్యుల పక్షం నిలబడేది ఎవరు అనేది సభ్యులకు తెలుసు. ఇప్పుడు అనవసరంగా ఆ చిత్రపూర్ ఇష్యూ తెచ్చేసి ఫెడరేషన్లో చేసి నేను చెప్పేది అదే. జానీ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ గొడవ ఉందంటే మనం ఇక్కడ ఫెడరేషన్లో మాట్లాడుకోవాలనేది నేను చెప్పేది. మీడియా ముందుకు వెళ్ళి దీన్ని ఏదో రచ్చ చేసుకుంటా అనిల్ అనే అతను మీడియా ముందు మాట్లాడుతున్నాడంటే అనిల్ని కక్ష సాధింపు చేయటం, లేకపోతే ఇంకొకరు మాట్లాడుతుంటే వాళ్ళని కక్ష సాధింపు ఎవరితోనో మాట్లాడిపించడం, కొందరు సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి మాట్లాడిపించడం, ఇది చేసుకుంటా వెళ్తే ఇది పెద్ద చిరికి గాలివాన ఇది తప్ప సమస్య పరిష్కారం కాదు. ఇది చిన్న సమస్య. నేను ఇందాక కూడా చెప్పాను. ఆదివారం దాకా ఓర్చుకోలేకుండా చేసింది ఎవరో సభ్యులందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నేనేమి ఈ తాటాకి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు. వ్యవస్థ బాగుండాలి, మా కార్మికుడు బాగుండాలని నేను ఎంత కొట్లాడుతున్నానో మీకు తెలుసు. మొన్న వేజెస్ విషయంలో కూడా 19 రోజులు రోడ్డు మీద నిలబడి మేము ఎంత ధర్నాలు చేసి ఎంత సాధించుకున్నామో మాకు తెలుసు. నేను ఎప్పుడూ కూడా కార్మికుడి పక్షాన ఉంటా. అది ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నేను భయపడను. నేను కార్మికుడికి ఏమైనా అన్యాయం చేస్తే నేను దానికి తలొగ్గి నేను మాట్లాడతాను. కానీ అన్యాయం చేయనంత వరకు నేను ఎవరికి భయపడనని చెప్పి తెలియజేస్తున్నాను. ఫైనల్లీ ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ని మీరు బ్యాన్ చేస్తే ఒక స్టార్ హీరో కానీ, లేదంటే ఒక డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు ఆ కొరియోగ్రాఫర్ని కావాలి అనుకుంటే ఆ సాంగ్ ఆ కొరియోగ్రాఫర్ చేయకుండా ఆపగలదా మీ బ్యాన్? సార్ ఇప్పుడు
ఏ సినిమాకి మేము వ్యతిరేకం కాదు, ఏ స్టార్ హీరోకి వ్యతిరేకం కాదు. ఒక పాన్ ఇండియా మాస్టర్గా ఉన్నప్పుడు పాన్ ఇండియా మాస్టర్ దగ్గర హోదాలోనే మాట్లాడాలి తప్ప ఇది అంతర్గత వ్యవహారం. ఇప్పుడు యూనియన్ లీడర్షిప్ వాళ్ళ భార్య, మరి ఆయనకి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు దీంట్లో? ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఆయనకు ఒక సినిమా ఉంది, రేపు పొద్దున ఒక పెద్ద సినిమా చేయాలి, పెద్ద సాంగ్ చేయాలి. మరి నేను అనవసరంగా ఈ రాజకీయాల్లోకి వెళ్తే నా సాంగు, నా భవిష్యత్తు, నా నిర్మాత ఇబ్బంది పడతాడు అనే ఒక అవగాహన ఆయనకుంటే వాళ్ళ సతీమణి చూసుకుంటుంది అవన్నీ. ఈయనకేం సంబంధం? ఆయన సాంగ్ ఆయన చేసుకోవాలి. కానీ ఆయన ముందుకు వచ్చేసి ప్రతి మీటింగ్లో ముందుకు వచ్చి వాళ్ళ యూనియన్లో మీటింగ్లో ముందుకు రావటం, ఫెడరేషన్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. మేము ఎప్పుడు మాట్లాడలేదు ఆయనతో. ఆయనే ఫెడరేషన్ ఎవరు, నువ్వెవరు, నేనెవరు అని చెప్పేసి మీడియాలో మాట్లాడారు. మేము ఇప్పుడు కూడా ఏ రోజు వచ్చి జానీ మాస్టర్ ఎవరు అని మేము ఇప్పుడు అనలే. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్గా మేము ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే జానీ మాస్టర్ పేరు ఎత్తున్నాం తప్ప మేము అప్పటిదాకా జానీ మాస్టర్ మీద ఏ యాక్షన్ తీసుకోలేదే. ఆయన ఇదే ఫెడరేషన్ ఆఫీస్కి వచ్చి కాదు మాస్టర్ ఇలా ఉండండి, మీకు మంచి భవిష్యత్తు ఉందని క్లియర్గా మేము అందరం కూర్చొని చెబితే అసలు మీ ఫెడరేషన్ అవసరం లేదు, నేను లేకపోతే ఇండస్ట్రీ లేదు, నేను లేకపోతే డాన్సర్సే లేరు, వాళ్ళకి ఫుడ్డే లేదు అన్నట్టుగా ఏళ్ళగా మాట్లాడితే అది ఏ అహంకారం? ఈ బ్యాన్ ఆయనకి సాంగ్స్ రాకుండా ఆపగలదా? ఒక స్టార్ డైరెక్టర్ కానీ, స్టార్ హీరో కానీ, ప్రొడ్యూసర్ కానీ మాకు ఆ కొరియోగ్రాఫరే కావాలి అనుకుంటే మీ బ్యాన్ ఆయనకి సాంగ్స్ రాకుండా ఆపగలదా? ఏమండి, ఇండస్ట్రీలో ఫెడరేషన్ నిర్ణయం ఎలా ఉంటుందో, ఇండస్ట్రీ మొత్తం ఇండియా లెవెల్ ఎలా ఉంటుందో, పెద్ద పెద్ద మాస్టర్స్ని పెద్ద పెద్ద వాళ్ళని కూడా తప్పు చేస్తే పక్కన పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. అందరూ సహకరిస్తారు. ఏ నిర్మాత ఇబ్బంది పెట్టాలని ఎవరు ఒక నిర్ణయం తీసుకోరు. ఈరోజు ఇట్లా కనుక ఒక స్ట్రాంగ్ నిర్ణయాలతో వెళ్ళకపోతే రేపొద్దున అందరూ ఇలాగే చేస్తే ఇంక ఎవరు నచ్చినట్టు వాళ్ళు మీడియాకి వచ్చేసి ఎవరు నచ్చినట్టు వాళ్ళు నువ్వెంత, రేపొద్దున ఫెడరేషన్ ఛాంబర్ ఎంత అంటే ఫెడరేషన్ ఉండగలదా? ఛాంబర్కి అనుబంధంగా ఒక సిస్టమేటిక్గా వాళ్ళు తిట్టినా, వాళ్ళు అరిసినా, వాళ్ళు అది కాదు నేను 10 రూపాయలు కాదు నేను 5 రూపాయలు ఇస్తానని మేము తీసుకుని పని చేసుకుంటూ వెళ్తున్నాం. అట్లా ఒక వ్యవస్థకు అనుబంధంగా పనిచేసుకోవాలి తప్ప నేను ఏదో ఈరోజు స్టార్ హీరో అయ్యాను, ఈరోజు నేను స్టార్ డాన్సర్ని అయ్యాను, నేను చెప్పిందే వినాలి అంటే ఇక్కడ ఎవరు వినరండి. ఆ వ్యవస్థ అనేది ఇప్పుడు కూడా తటస్థంగా ఉంటుంది. మాస్టర్లు, డాన్సర్లు వస్తారు పోతూ ఉంటారు, కానీ వ్యవస్థ సిస్టమేటిక్ అనేది ఒక సిస్టంగా పనిచేయాలనేది మా లక్ష్యం, అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.